హాయ్ కాకినాడ. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరొక అప్డేట్ అండి. ఈ అప్డేట్ ఏంటంటే వాటర్ సంబంధించి 17థ్ నుంచి 20థ్ వరకు డ్రింకింగ్ వాటర్ సరఫరా ఆగిపోతుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారు చేపట్టే ఏడీబీ రోడ్ పనులండి. అది అచ్చంపేట జంక్షన్ నుంచి సామర్లకోట వరకు ఉండే రోడ్లో అనేక పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా ఏంటంటే సామర్లకోట నుంచి శశికాంత్ నగర్ వరకు వచ్చే ఫీడర్ ప్లాంట్కి వచ్చే వాటర్ పైప్స్లో మరామతులు ఉన్నాయి. దీని కారణంగా 17వ తేదీ సాయంత్రం నుండి 20వ తేదీ సాయంత్రం వరకు నీటి సరఫరా నిలుపు చేయబడుతుందండి. తదుపరి త్రాగునీరు 21వ తేదీ ఉదయం నుంచి యథావిధిగా సరఫరా అవుతుంది. ఈ నిలుపుదల ఉండే సమయంలో శశికాంత్ నగర్ ఫిల్టరేషన్ ప్లాంట్ నుంచి వెళ్ళే ఏరియాస్కి వాటర్ సరఫరా అవదండి. దాంట్లో భాగంగా శశికాంత్ నగర్, శ్రీ విద్యానగర్, డిమార్ట్ ఏరియా, భాస్కర్ నగర్, తుమ్ములపేట, సామూర్తి నగర్, ఏఎంజీ, శ్రీనివాస్ నగర్, బ్యాంక్ కాలనీ, గైగిల్పాడు 1 నుంచి 13వ డివిజన్ మరియు 49, 50 వార్డుల్లో నీటి సరఫరా ఆగిపోతుందండి. ఈ నీటి సరఫరా ఆగే సమయంలో ట్యాంకర్ ద్వారా ప్రజల కోసం నీరు అందజేస్తామని మున్సిపాలిటీ వారు చెప్తున్నారు. వారిని సంప్రదించవలసిన నెంబర్లు మన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు ట్యాంకర్ లో వాటర్ సరఫరా చేస్తారు. ఇన్ని రోజులు వాటర్ రాదు కాబట్టి డ్రింకింగ్ వాటర్ కోసం మీరు చేయవలసింది ఏంటంటే వాటర్ ని స్టోర్ చేసి ఉంచడం, లేకపోతే ఉన్న వాటర్ ని సేఫ్ గా వాడటం. సేవ్ వాటర్ అండి. థ్యాంక్ యూ.